ప్రైజ్ లార్డ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈ ఉదయకాల సమయంలో తిరిగి మన ప్రభు సన్నిధిలో ఈ సండే స్కూల్ కిడ్స్ ప్రోగ్రాంలో తిరిగి ప్రభుని కలుసుకోవడానికి, మిమ్మల్ని అందరినీ కూడా కలుసుకోవడానికి ఎంతో సంతోషిస్తున్నాం. మనమందరం చిన్న ప్రేయర్ చేసుకుని స్టార్ట్ చేసుకుందాం. ఆర్ యు రెడీ? ఓకే, మరి కళ్ళు మూసుకున్నానా? చిన్న ప్రేయర్ చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్య, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మనలోని సన్నిధానంలో కూర్చుని ఉన్నాం. మీరు మాతో మాట్లాడండి, మాతో ముచ్చటించండి. అయ్యా, నువ్వు పిల్లలను ఎంతో ప్రేమించే దేవుడవు. వారిని ఆటంకపరచక నా ఎదుగు తీసుకురండి అని చెప్పిన దేవుడ ప్రభా, మేమందరం నీ సన్నిధిలో చిన్న పిల్లలుగా కూర్చుని ఉన్నాం. మీరు మాతో మాట్లాడి ముచ్చటించి మమ్మల్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఒక చిన్న వర్షిప్ సాంగ్ పాడుకొని మనం దేవుని ఆరాధించుకుందాం. ప్రతి వారు కూడా మాతో కలిసి పాట పాడవలసిందిగా మనం చేస్తాను. అది రెడీ నానా? అది రెడీ? ఓ yes Jesus. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకున్నానా? మనసారా యేసయ్యా నేను ఆరాధిస్తాను, నేను స్తుతిస్తాను, నిన్నే సేవిస్తాను యేసయ్యా అంటూ మనం పాడుకుందాం. యేసయ్యా సేవితునా, ఆరాధితునా, స్తుతితునా. యేసయ్యా సేవితునా, ఆరాధితునా, స్తుతితునా. బందీరైపోయా నిగమునికి తిరగ, నా వల్ల కాదయా నిన్ను వెళ్ళి ఉండుట. బందీరైపోయా నిగమునికి తిరగ, నా వల్ల కాదయా నిన్ను వెళ్ళి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. నన్ను వీడని నీ ప్రేమను, విడనాడని నీ కరుణను, వెన్నటి నీ కృపలను వర్ణించగలనా. నన్ను వీడని నీ ప్రేమను, విడనాడని నీ కరుణను, వెన్నటి నీ కృపలను వర్ణించగలనా. బందీనైపోయా నిలువునికి తిరగ, నా వల్ల కాదయా నిన్ను వెళ్ళి ఉండుట. బందీనైపోయా నిలువునికి తిరగ, నా వల్ల కాదయా నిన్ను వెళ్ళి ఉండుట. యేసయ్యా 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 యేసయ్యా. గట్టిగా పాడతాం. యేసయ్యా యేసయ్యా. ఓకే, ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, పరిమళ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు నేను ఆరాధించడానికి మీరు మాకు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో యాక్షన్ సాంగ్స్లోనికి, అలాగే తదుపరి కార్యక్రమంలోనికి ఎంతగా మీరు మాతో ఉండి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈ సమయంలో యాక్షన్ సాంగ్స్ చేసుకుందాం. ఆర్ యు రెడీ పిల్లలు? ఓ yes Jesus. Satana
పిల్లలు, బాగున్నారా పిల్లలు? నేను కూడా చాలా బాగున్నాను. ఈ సమయంలో చిన్న చిన్న పిల్లలతో కలిసి మనం ఇప్పటివరకు చాలా బాగా యాక్షన్ సాంగ్ చూస్తాం పిల్లలు. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్తుండగా, స్టోరీలోకి వెళ్తుండగా మీరందరూ కూడా ఈ స్టోరీని చాలా చూస్తున్నారని నేను నమ్ముతున్నాను. ఓకే, రెడీయా పిల్లలు? ఓ ఎస్, రెడీ. ఓకే పిల్లలు, ఈ సమయంలో మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఓకే పిల్లలు, పోయిన వారంలో మనము ఏం నేర్చుకున్నాం పిల్లలు? అక్క మనకి యోసేపు గురించి చెప్పింది కదా. యోసేపు గురించి మనం ఏం నేర్చుకున్నాము? యోసేపు చిన్నతనంలో ఉన్నప్పుడు యాకోబుకి ఎంతమంది పిల్లలు కదా, వాళ్ళందరూ కూడా ఉన్న సమయంలో యోసేపు కళలు కంటున్న సమయంలో ఆ కళలను తీసుకెళ్ళి తండ్రితో అన్నలతో చెప్పినప్పుడు అన్నలు యోసేపు మీద అసహ్యపడి అతన్ని కొట్టేసి గోతిలో పడేసినప్పుడు యోసేపుని ఎక్కడికి తీసుకెళ్లారు పిల్లలు? ఐగుప్తు దేశంలోనికి వెళ్ళాడు. అక్కడ చాలా శ్రమ పొందిన తర్వాతకి ఒక రోజున యోసేపు దేవుని యందు భక్తి కలిగి ఉండడం చేత యోసేపు ఐగుప్తు దేశానికే ఆయన ఒక వ్యక్తిగా, ఒక ముఖ్యమైన వ్యక్తిగా యోసేపుని ఉంచడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సమయంలో ఏం జరిగింది? ఐగుప్తు దేశంలో యోసేపు ఉన్నప్పుడు, మరి యాకోబు ఉన్న దేశంలో కరువు వచ్చినప్పుడు, అంతటా కరువు వచ్చినప్పుడు యాకోబు అతని కుమారులు అంటే యోసేపు అన్నలందరూ కలిసి ఐగుప్తులో అంటే తినడానికి ఆహారం అక్కడ సమృద్ధిగా ఉండడం చేత అక్కడికి వెళ్ళారనమాట కదా పిల్లలు. మనము అక్కడ అన్ని విషయాలు పోయిన వారం మనము నేర్చుకున్నాము. యోసేపు దగ్గరికి అన్నలు వెళ్ళినప్పుడు వారికి కావలసిన ఆహారాన్ని మొత్తము కరువులో ఎలాంటి కూడా కరువు అనేది వారికి తెలియకుండా సమృద్ధి అయిన ఆహారం అక్కడ యోసేపు ద్వారా వారి యొక్క అన్నలకి యాకోబుకి దొరికింది. ఆ సమయంలో యాకోబు అన్నలు కూడా ఎక్కడికి వచ్చారు పిల్లలు? యోసేపు ఎక్కడైతే ఉన్నాడో ఐగుప్తు దేశంలో ఉన్నాడు కదా, అక్కడికి వచ్చారు. ఆ సమయంలో ఏం జరిగింది పిల్లలు? అక్కడి వరకు మనం నేర్చుకున్నాం. ఈ సమయంలో ఏం జరుగుతుంది అని అంటే యోసేపు ఆ దేశంలో ఉన్నప్పుడు వారందరూ వచ్చారు కదా, అక్కడికి వచ్చి వారి సమృద్ధి అయిన ఆహారం చేత కొన్ని దినాలు కూడా పోషించబడ్డారు. కొన్ని సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఏమైందంటే పిల్లలు, యాకోబు చనిపోయాడు, వారి యొక్క పిల్లలు కూడా చనిపోయారు. అంటే యోసేపు కూడా చనిపోయాడు. ఐగుప్తు దేశంలో ఉన్న యాకోబు యొక్క కుమారులు ఉన్నారు కదా, వారి పిల్లలు, యోసేపు యొక్క పిల్లలు, అంటే యాకోబు సంతానం అంతా కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు పిల్లలు? ఐగుప్తు దేశంలో ఉన్నట్టు కదా. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు వాళ్ళ యాకోబు తాత చనిపోయాడు, యోసేపు చనిపోయాడు, వాళ్ళ తండ్రులందరూ కూడా చనిపోయారు. ఇప్పుడు ఈ సమయంలో ఏం జరిగింది అని అంటే అక్కడున్న ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా చాలా రోజు రోజుకి చాలా ఎక్కువగా విస్తారంగా వాళ్ళు పెరుగుతూ ఉండిపోతూ ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో మొదటిగా బలవంతులుగా ఉన్నారు పిల్లలు. రెండవదిగా ఎలాగుంటారంటే విస్తరిస్తున్నారు, రోజు కూడా ఎక్కువ అవుతున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే పిల్లలు, ఐగుప్తు రాజును వేలడానికి ఒక రాజు వచ్చాడు. అంతకుముందు యోసేపు ఉన్న కాలంలో రాజు ఆయన కూడా చనిపోయాడు. యోసేపుని ఎరగని అంటే యోసేపు అంటే ఎవరో తెలియని ఒక రాజు ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి వచ్చాడనమాట. అప్పుడు ఈ యోసేపు ఎవరో తెలియదు. అంతకుముందు యోసేపు ఐగుప్తు దేశంలో ఎలాంటి పని చేశారో కూడా ఆయనకి తెలియదనమాట. అప్పుడు అనుకున్నాడు, ఇశ్రాయేలు వాళ్ళని చూసి ఇశ్రాయేలు ప్రజలు మనకంటే బలవంతులుగా ఉన్నారు కదా, వీళ్ళని ఏం చేయాలి అని ఆలోచించుకొని అక్కడున్న ఐగుప్తు ప్రజలతోని వాళ్ళని పిలిచి వాళ్ళతో ఒక మాట చెప్తున్నాడు పిల్లలు. ఏమనో తెలుసా? చూడండి, ఇక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందరూ రోజుకి ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నారు. అంటే రోజుకి ఎక్కువ జనంగా అవుతూ ఉన్నారు. రెండవది, వాళ్ళు చాలా బలవంతులుగా ఉన్నారు. ఎంత బలం అంటే చాలా బలము కలిగిన వారుగా ఉన్నారనమాట. అయితే
వీరు కనుక మన దేశంలో నుంచి కనుక వెళ్ళిపోతే, ఎవరైనా శత్రువులు మన మీదకి యుద్ధం చేయడానికి వచ్చారనుకోండి, వాళ్ళు కూడా ఈ ఇశ్రాయేలీలు కూడా వాళ్ళతో కలిసి మనం యుద్ధం చేశారనుకోండి, మనల్ని ఓడించి ఈ బలవంతులైన ఇశ్రాయేలీలు, ఈ యొక్క ఎక్కువ మందిగా ఉన్న ఇశ్రాయేలీలు మన ఊరిని వదిలిపెట్టి, మన దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. అయితే వీళ్ళని వెళ్ళిపోలేకుండా మనమే ఒక పని చేయాలి. ఏంటో తెలుసా? వీళ్ళకి చాలా పని వీళ్ళకి అప్పచెప్పాలి. ఎలాంటి పని అంటే, వీళ్ళు ఎప్పటికీ చేసినా కూడా తరిగిపోకూడదని చెప్పేసి అక్కడున్న ఐగుప్తు ప్రజలతోనే చెప్పినప్పుడు, ఇశ్రాయేల్ ప్రజల మీద పిల్లలు ఏం చేశారో తెలుసా? ఆ రాజు కొంతమంది అధిపతులని ఏర్పాటు చేసి వారి ద్వారా ఇశ్రాయేలీలందరితోని కూడా చాలా వెట్టి చాకరీ చేపిస్తున్నారు. అంటే చాలా ఘోరంగా పనులు చేపించుకుంటారు. ఎలాంటి పనులంటే, ఆ మగవాళ్ళు అయితేనేమో పొలం పనులు, ఇంట్లో ఉన్న హార్డ్ వర్క్ అంతా వాళ్ళతో చేపిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన పని ఏంటో తెలుసా పిల్లలు? మగవాళ్ళని పొలంలో ఉన్న పనులు, ఆ వరి కోయడానికి, నీళ్లు పెట్టడానికి, దున్నడానికి, చేయడానికి చేస్తున్నారు. ఇంకోటంటే, ఐగుప్తు దేశంలో ఒక ముఖ్యమైన పని చేసేవారు పిల్లలు. ఏంటో తెలుసా? అక్కడ ఇటుకలు తయారు చేసేవారు. అప్పుడు ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి ఇటుకలు తయారు చేయడానికి మీకు ఏం కావాలో తెలుసా పిల్లలు? ఏం కావాలి అంటే, ఇటుకలు తయారు చేయడానికి మట్టి, బంకమట్టి కావాలి. దాన్ని కాల్చడానికి, దాన్ని తయారు చేసి అచ్చులుగా వేయడానికి దానికి అచ్చు బాక్సులు లాంటివి కావాలి. తర్వాత వాటిని కాల్చడానికి ఇంకేం కావాలి పిల్లలు? పొట్టు, గడ్డి, ఇవన్నీ కూడా కావాలి. సహజంగా మనం ఏదైనా తయారు చేస్తామంటే, మనం ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఇది తయారు చేయండి అని చెప్తే వాళ్ళే మనకు అన్ని తీసుకొచ్చిస్తే మనం తయారు చేసిస్తాం కదా పిల్లలు. కానీ ఇశ్రాయేల్ ప్రజల పరిస్థితి ఎలా ఉందో తెలుసా పిల్లలు? చాలా దయనీయంగా ఉంది. ఎంత బాధగా ఉందంటే, అక్కడున్న వారు వారి దగ్గర ఉన్న వారు వారికి కావలసిన మట్టి తెచ్చియట్లేదు, గడ్డి తెచ్చియట్లేదు, కావలసిన సామాగ్రిని దేని కూడా తెచ్చియట్లేదు. ఎంత హార్డ్గా చెప్పారంటే, మీరే వెళ్ళి మట్టి తెచ్చుకోండి, గడ్డి తెచ్చుకొని అంతా తయారు చేసుకోండి అని చెప్పినప్పుడు చాలా హార్డ్ వర్క్ అన్నీ వీళ్ళే తెచ్చుకొని ఆ ఇటుకలు తయారు చేస్తున్నారు. అంత ఘోరమైన హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉన్న సమయంలో సరే ఇదంతగా ఎంత కష్టపడుతున్నా, వీళ్ళు ఎంత కష్టపడుతున్నారో, ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ఎంత కష్టపెడుతున్నారో అంత ఎక్కువగా వీళ్ళు ఎక్కువగా విస్తరిస్తూ ఉన్నారు. అదే సమయంలో ఏం జరుగుతుందంటే, ఇలా అయితే లాభం లేదు, అసలు దీనికి ఏదైనా ఒక ముఖ్యమైన పని చేయాలనుకొని రాజు బాగా ఆలోచించి ఏం చేశారో తెలుసా పిల్లలు? ఐగుప్తు దేశంలో హెబ్రీలలో పుట్టిన ఎవరిని కూడా మగపిల్లల్ని ఉంచకూడదు, బ్రతకనీయకూడదని ఒక ఆలోచన కలిగి, అక్కడ హెబ్రీలకి చాలామంది, మనము ప్రెగ్నెన్సీ స్త్రీలను చూస్తాం కదా పిల్లలు, అలాంటి వాళ్ళు పాపము డెలివరీ సమయంలో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా. అలాగే ఇక్కడ ఇద్దరు ముఖ్యమైన స్త్రీలు ఉన్నారు. వాళ్ళ పేరేంటో తెలుసా? షిప్రా, పూయా పిల్లలు. వీళ్ళిద్దరు కూడా దేవుని యందు భక్తి కలిగిన స్త్రీలు అనమాట. అయితే రాజు వాళ్ళ దగ్గరికి వచ్చి, ఇదిగో మీరు మంత్రసానులు కదా, అంటే మీరు వాళ్ళు ఒక రకమైన డాక్టర్స్ అనమాట, మీరు ఒక డాక్టర్స్ కదా, వారు మీ దగ్గరికి డెలివరీ సమయంలో వచ్చినప్పుడు మగపిల్లలైతే అక్కడే సైలెంట్గా చంపేసేయండి, ఆడపిల్లలైతే వారిని బ్రతకనియండి అని వారికి చెప్పారనమాట. రాజు చెప్పినప్పుడు సరే రాజుగారు అని తలకాయ ఊపారు. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి వారు పిల్లలు? దేవునికి భయము కలిగిన వారు అనమాట, భక్తి కలిగిన వారు. అందుకే రాజు చెప్పినట్టు చేయక వాళ్ళు ఏం చేస్తున్నారు? అలానే రాజు చెప్పినట్టు చేయకుండా అందరినీ కూడా బ్రతకనిస్తున్నారు. తర్వాత రాజుకి విషయం తెలిసి వాళ్ళ దగ్గరికి వచ్చి, ఏంటి నేను చెప్పిన పని ఏంటి, మీరు చేసేదేంటి, నేను వాళ్ళని చంపమన్నాను కదా, మీరు చంపలేదేంటి అని చెప్తున్న సమయంలో వాళ్ళు ఆ యొక్క హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు పిల్లలు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? రాజుకు భయపడకుండా, రాజుగారు మేము చెప్పినట్టే చేద్దాం అనుకున్నామండి, కానీ మేము ఆ సమయంలో అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు డెలివరీ అయిపోయి పిల్లలు పుట్టేస్తుంటున్నారు, మాకు ఆ ఛాన్స్ దొరకలేదండి అని చాలా తెలివిగా దేవునికి భయపడి రాజుతో అబద్ధం చెప్పారనమాట. సరే అలా జరిగిపోయింది. అదే సమయంలో పిల్లలు
రాజు ఒక ఆజ్ఞ చేశాడు. సరే, ఇప్పుడు ఇలా కాదు, మగపిల్లలందరినీ, పుట్టిన వాళ్ళందరినీ కూడా నదిలో పారవేయండి, ఆడపిల్లలు మాత్రం బ్రతకనియండి అని చెప్తా ఉన్నాడు. అదే సమయంలో పిల్లలు, ఒక లేవి వంశానికి చెందిన ఒక వ్యక్తి, అబ్రాహాం అనే ఒక వ్యక్తి ఎకబేదుని అని ఒక ఆమెను పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక కుమారుని ఇచ్చారనమాట. అప్పుడు ఆ యొక్క బాబు అనమాట, ఇప్పుడు ఆ సమయంలో వారు కూడా అక్కడే ఉన్నారు. ఆ బాబుని ఏం చేస్తారు? చంపేస్తారు కదా. అప్పుడు ఆ తల్లి ఏం చేసిందో తెలుసా పిల్లలు? ఆ బాబుని చనిపోవడం ఆ తల్లికి ఇష్టం లేక చాలా జాగ్రత్తగా కాపాడింది. ఎలాగో తెలుసా? 3 నెలలు ఎవ్వరి కంట పడకుండా, చంపనీయకుండా, శత్రువులు వచ్చినప్పుడు వారి నుంచి చాలా జాగ్రత్తగా కాపాడింది పిల్లలు. 3 నెలలు చిన్నపిల్లలు ఏడవకుండా ఆగుతారా పిల్లలు? ఆకలేసినా ఏడుస్తారు, నిద్రలేసినా ఏడుస్తారు కదా, ఏ చిరాకైనా ఏడుస్తారు. కానీ పాపం ఆ తల్లి ఎలాగా ఆ బాబును కాపాడిందో మనకు తెలియదు. కానీ ఎవ్వరికి ఆ సౌండ్ వినపెడకుండా ఎన్ని నెలలు కాపాడింది పిల్లలు? 3 నెలలు కాపాడింది. ఇంకా తర్వాత బాబు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు, ఆపలేకపోతుంది. అప్పుడు తల్లి చాలా బాధపడి నా బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని చెప్పి ఏం చేసిందంటే ఒక మంచి ఆలోచన చేసిందనమాట. ఆమె ఏం చేసిందంటే ఒక జమ్ము పెట్టెని తీసుకుంది. ఆ జమ్ము పెట్టెలో పిల్లలు, ఆ జమ్ము పెట్టె బాబు పట్టేంత సైజు తీసుకొని దానికి చుట్టూ ఏమి కూడా అందులోకి నీళ్లు వెళ్ళకుండా, పురుగులు వెళ్ళకుండా ఏం చేసింది? బంక మట్టితోని కీలు పూసింది. నీట్గా పూసేసి నీట్గా తయారు చేసి అందులోకి ఏమి కూడా వెళ్ళకుండా ఆ బాబుని తీసుకెళ్ళి ఆ పెట్టెలో పడుకోబెట్టింది. పైన క్యాప్ పెట్టేసింది పిల్లలు. పెట్టేసి చాలా జాగ్రత్తగా ఆ నదిలో వదిలేసింది తన బిడ్డను కాపాడుకోవడానికి. అప్పుడు వదిలేసింది. కానీ ఇక్కడ గమనించండి పిల్లలు, తల్లి బాధపడుతుంది. తల్లితో పాటు ఈ బాబుకి ఒక చిన్న అక్క ఉంది. అక్క పేరేంటో తెలుసా పిల్లలు? మిరియాము. అక్క, మా తమ్ముడు ఈ యొక్క నీటిలో మా అమ్మ వదిలేసింది కదా, ఎలాగైతే మరి ఏమవుతాడో, ఏదైనా బాధ వస్తుందో, లేకపోతే ఎక్కడైనా మనం చిక్కుకోల్పోతాడో అని చెప్పేసి పిల్లలు తన తమ్ముడిని ఆ మిరియాం చాలా జాగ్రత్తగా కాపాడింది పిల్లలు. ఎలా తెలుసా? తను నీటిలో వదిలేసింది. అది వెళ్తూ ఉంటే ఒడ్డు నుంచి వాళ్ళక్క మా తమ్ముడికి ఏమైనా అవుతుందా అని చాలా జాగ్రత్తగా చూస్తూ వెళ్ళిపోతాం. తను కనిపెడతా ఉంది. ఏ శోధన రాకుండా, మా తమ్ముడికి ఎలాంటి శోధన రావద్దు, ఎలాంటి బాధ కలగకూడదు. మనం కూడా అంతే కదా పిల్లలు. మీ తమ్ముళ్ళు కానీ చెల్లెళ్ళు కానీ మీతో ఉన్నప్పుడు మీరేం చేస్తారు? అమ్మో మా తమ్ముడు ఎలాంటి బాధ కలగొద్దు, మీరు అక్కడికి వెళ్ళొద్దు, అది ప్రమాదకరమైందిరా, అక్కడికి వెళ్ళొద్దు నాన్న, అది మంచిది కాదు అని పెద్దవాళ్ళైనా అక్కలు కానీ అన్నయ్యలు కానీ మీరు ఏం చేస్తారు? మీ చిన్న వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. అలాగే మిరియాము కూడా చేసింది పిల్లలు. అలా వెళ్ళిపోతుంది. అదే సమయంలో పిల్లలు ఆ యొక్క నదిలో స్నానం చేయడానికి ఎవరు వచ్చారో తెలుసా పిల్లలు? ఆ యొక్క ఐగుప్తు రాజు యొక్క కూతురు ఆ యొక్క నదిలో స్నానం చేయడానికి వచ్చినప్పుడు తనతో చాలా మంది, ఆమె రాజకుమార్తె కదా, తనకి సేవలు చేయడానికి చాలా మంది పనివారు ఉంటారు కదా, ఆ చెలికత్తెలు కూడా వచ్చారు. నదిలోకి దిగి స్నానం చేస్తుండగా ఏం జరిగిందో తెలుసా పిల్లలు? ఒక చక్కగా నదిలో ఆ యొక్క జమ్ము బిడ్డ కొట్టుకొని వస్తూ ఉంది, నడుచుకుంటూ వస్తూ ఉంది. చూసింది ఫరో కుమార్తె. ఏంటది? అది ఏంటో చూడండి గబగబా అని అంటే ఆ ఫరోకు చెలికత్తెలు ఏం చేశారు తెలుసా? గబగబా వెళ్ళి అందులో ఉన్న ఆ యొక్క పెట్టెని జాగ్రత్తగా తీసుకొని వచ్చి మూత ఓపెన్ చేసి చూస్తే అందులో ఎవరున్నారు పిల్లలు? చక్కగా అందమైన ఒక బాబు ఉన్నాడు కదా. ఆ బాబు ఏడుస్తూ ఉన్నాడనమాట. ఆ ఏడవడం చూడగానే ఆ ఫరో కుమార్తెకి చాలా బాధ అనిపించింది, జాలి అనిపించింది. అప్పుడు ఈ బాబుని నేను పెంచుకుంటానని అనుకుంది. చూడండి పిల్లలు, ఈమె తీసుకుంది. వెంటనే ఈ బాబుని ఎవరు గమనిస్తున్నారు? నదిలో వేసిన దగ్గర నుంచి మిరియాము గమనిస్తుందనమాట. ఆ మిరియాము గబగబా ఫరో కుమార్తె దగ్గరికి వచ్చేసింది. అమ్మ ఇదిగో, నేను ఈ బాబుని పెంచడానికి, ఒక పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని నేను తీసుకురాను. ఆమె ఎంత తెలివైంది తెలుసా పిల్లలు? మిరియాము అసలు వచ్చి ఈ బాబు యొక్క అమ్మని నేను తీసుకొస్తా అని చెప్పొచ్చు కదా, అలా చెప్పలేదు. ఏం చెప్పిందో తెలుసా? అమ్మా, నేను ఈ బాబుని పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకొస్తానమ్మా
ఓకేనా అంటే ఓకే పిల్లలు తీస్తా అని ఆ మిరియామును పంపించిందనమాట. ఆమె గబగబా వెళ్ళి ఎవరిని తీసుకొచ్చిందో తెలుసా పిల్లలు? ఆ యొక్క బాబుకు జన్మనిచ్చిన తల్లినే తీసుకొని వచ్చింది. ఆమె ఎంత తెలివైంది కదా పిల్లలు. మిరియాము తీసుకొని వచ్చి రాణి దగ్గరికి తెచ్చి, అమ్మ ఇదిగో నేను ఏమని తీసుకొచ్చానంటే, ఓకే ఇదిగో ఈ బాబు నువ్వు తీసుకొని వెళ్ళు, నా కొరకు ఈ బాబునికి పాలిచ్చి పెంచుము అని నేను నీకు జీతం ఇస్తాను, ఉత్తగే నువ్వు నాకు పెంచొద్దు, నేను నీకు జీతం ఇస్తాను అని ఆ యొక్క ఫరో కుమార్తె చెప్పిందనమాట. అప్పుడు ఆ తల్లి ఎంత సంతోషిస్తుంది పిల్లలు, అవునా కదా? అప్పటిదాకా బాబు ఏట్లో ఏమైపోతాడో, ఎలా ఉంటాడో, ఎక్కడికి చేస్తాడని భయపడ్డ తల్లి స్వయంగా రాణికు ఆ యొక్క రాణి వచ్చి ఈ బిడ్డని నా కొరకు పెంచును, పాలిచ్చి అని చెప్పినప్పుడు తన బిడ్డని మొదటిగా తన దగ్గరికి వచ్చింది సంతోషం, రెండవది తనే పాలిచ్చి పెంచుతుంది, తన దగ్గరే పెరుగుతున్నాడు. ఆ తల్లికి ఎంత సంతోషం కలిగింది కదా పిల్లలు. అప్పుడు ఆ దాది ఏం చేసిందో తెలుసా పిల్లలు? ఆ బాబుని తీసుకొని వెళ్ళి తన కొరకు ఆ రాణి కొరకు పాలిచ్చి పెంచింది. అతడు కొంచెం పెద్దవాడైన తర్వాత అతన్ని తీసుకొని వచ్చి రాణి దగ్గరికి తీసుకొని వచ్చిందనమాట. మళ్ళీ తీసుకొని వచ్చి ఏం చెప్పింది తెలుసా? మా రాణిగారు ఇదిగో ఈ యొక్క మీరు నాకు అప్పగించారు కదా ఈ బాబుని నేను మీకోసం పెంచాను, ఇదిగో మీకు అప్పగిస్తున్నానని చెప్పినప్పుడు ఆమె చాలా సంతోషించింది. అప్పుడు ఆ బాబుకి ఫరో కుమార్తె ఒక పేరు పెట్టింది. ఏంటో తెలుసా ఆ పేరు? ఆమె ఇతను చాలా అందంగా ఉన్నాడు కదా, ఇతను ఎక్కడ దొరికాడు బాబు? నీటిలో దొరికాడు. జమ్ము పెట్టెలో నీటిలో వస్తున్నాడు కదా, నీటిలో నుంచి తీయబడ్డాడు కనుక ఈ బాబుకి మోషే అని పేరు పెడతానని చెప్పి ఆ యొక్క రాణి ఫరో కుమార్తె ఆ బాబుకి పేరు పెట్టిందనమాట. అప్పటి నుంచి ఆ బాబుకి ఏం పేరు? మోషే అని పిలువబడుతుంది. అవును పిల్లలు, మనం కూడా ఆ యొక్క మిరియాము ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మిరియాము చాలా జ్ఞానంగా ప్రవర్తించింది. మీరు కూడా పిల్లలు, మీరు చిన్న పిల్లలే, కానీ మీకు జ్ఞానం కావాలంటే మీరు ఎవరిని అడగాలో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి నాకు కావాల్సిన జ్ఞానం కావాలి ప్రభు అనుకున్నప్పుడు మీరు ఎలా నడవాలో అటువంటి జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. మీ పిల్లల్ని అంటే మీ యొక్క చెల్లిని కానీ తమ్ముడు కానీ అన్నలు అక్కలు జాగ్రత్తగా వినండి. మీ యొక్క తమ్ముళ్ళని చెల్లులని ఏ అపాయం రాకుండా, శోధనలోకి వెళ్ళకుండా జాగ్రత్త. మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ మమ్మీ డాడీ ఇంట్లో లేనప్పుడు మీకు అప్పగిస్తాంతో వెళ్తారు కదా, వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోనండి. ఇంకోటి ఏంటో తెలుసా? మీరు మీ తమ్ముళ్ళకి చెల్లులకి ప్రార్థన చేయడం నేర్పించాలి, బైబిల్ చదవడం నేర్పించాలి. అలా చేసి దేవుని యందు భక్తిలో ఉండేటట్టుగా నేర్పించాలి పిల్లలు. మిరియాము అలా చేసింది, చాలా జ్ఞానం కలిగి తన ఆ యొక్క దేవుని కృపను మిరియాము పొందుకుంది పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈ స్టోరీ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే పిల్లలు, మరొక వారం మరొక స్టోరీతో కలుద్దాం. ఓకే, బాయ్ పిల్లలు. ఓకే పిల్లలు, ఇంతవరకు చక్కని లెసన్ మనం విన్నాం కదా. ఈ సమయంలో ఒక్క మాట మనం విన్నాం కదా, మిరియాము ఏ విధంగా అయితే బాధ్యతగా తన తమ్ముని గురించి తీసుకుందో అలాగే మనం కూడా బాధ్యతగా ఉండాలి. అయితే ఒక 4 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 4 మాటలు మీకు కనపడుతున్నాయి పిల్లలు. ఫస్ట్ వన్ ఏముంది? మై సెల్ఫ్. సెకండ్ వన్ ఎట్ హోమ్, ఇన్ చర్చ్, ఇన్ సొసైటీ. మనము ఏ విధంగా బాధ్యతగా బీయింగ్ రెస్పాన్సిబుల్, మనం ఏ విధంగా రెస్పాన్సిబుల్గా ఉండాలంటే, ఒకటి వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ లైఫ్. మన జీవితానికి లేదా మనకి మనం బాధ్యతగా ఉండాలి. ఎలా అంటే ఇక్కడ రాసేది చూడండి, కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్. మనం ఎలా ఉంచుకోవాలి? క్లీన్గా ఉండాలి. సహజంగా పిల్లలు ఆడుకుంటూ మన వస్తువులు కానీ మన బట్టలను కానీ ఏం చేస్తూ ఉంటారు పిల్లలు? చాక్లెట్స్ తినేటప్పుడు, అన్నం తినేటప్పుడు ఏం చేస్తారు? కింద పడేస్తూ ఉంటారు. కానీ అలా వండుకోవడం కానీ మన బట్టల విషయమై అయితే మనం ఆడుకునే విషయాలను కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ బీ అంబిషియస్ అండ్ గోల్ ఓరియంటెడ్. అంటే పిల్లలు మనం చిన్నతనం నుంచే కూడా ఒక గురి కలిగిన వారంగా ఉండాలి. అంటే ఏదైనా ఒకటి సాధించాలి,
ఒక నమ్మకమైన వ్యక్తిగా నేను ఉండాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండాలి, ఒక మంచి పేరు సంపాదించాలి అనే ఒక ఉద్దేశంతో మనం పెరగాలి. అలా కాకుండా ఇర్రెస్పాన్సిబుల్గా, అంటే ఏ బాధ్యత లేకుండా ఉంటున్నాను, తింటున్నాను, ఆడుకుంటున్నాను అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ వీ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ఓన్ లైఫ్. దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఒక గురి కలిగి ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇంకొకటి ఎక్కడ రెస్పాన్సిబుల్గా ఉండాలంటే ఎట్ హోమ్. వీ మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఎట్ అవర్ ఓన్ హోమ్స్. మన ఇంట్లో మనము బాధ్యతగా ఉండాలి. ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కీప్ యువర్ థింగ్స్ క్లీన్ అండ్ టైడీ. మీరు పిల్లలు సహజంగా ఆడుకునేటప్పుడు క్రికెట్ బ్యాట్ ఇంకా వేరేవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ ఏం చేస్తారు? పడేస్తారు. కానీ అలా పడేయకూడదు. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే మీరు ఇంట్లో ఉంటున్నప్పుడు, అటు ఇటు తిరుగుతున్నప్పుడు మీ వస్తువులను మీరు మీ పెన్సిల్స్, మీ బుక్స్, వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, లవ్ యువర్ ఫ్యామిలీ. మన ఇంట్లో మన కుటుంబస్తులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. వారికి కావాల్సినవన్నీ కూడా మనము అందిస్తూ ఉండాలి. మన ఇంట్లో పెద్దవారు ఉన్నారనుకోండి, వారికి ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. వారికి ఏమన్నా అందించాలనుకున్నప్పుడు వారికి ఏం చేయాలి? వాళ్ళకి అందించాలి. రెస్పాన్సిబుల్గా మన ఇంట్లో పెద్దవాళ్ళకి మనము అందించాలి. అంత మాత్రమే కాదు, థర్డ్ థింగ్ ఈజ్ హెల్ప్ యువర్ మామ్, డాడ్ అండ్ సిబ్లింగ్స్. మీ మమ్మీకి, మీ డాడీకి, అలాగే మీ అక్కకు, మీ అన్నయ్యకు, మీ తమ్ముడికి, మీ చెల్లికి మీరు ఏం చేయాలి? హెల్ప్ చేయాలి. అలాగా మనము రెస్పాన్సిబుల్గా మన ఇంట్లో ఉండాలి. అంత మాత్రమే కాదు, థర్డ్ థింగ్ ఈజ్ వీ మస్ట్ బి రెస్పాన్సిబుల్ ఇన్ అవర్ ఓన్ చర్చ్. మన సంఘంలో అంటే మన చర్చ్లో మనం ఎలా ఉండాలి? రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఎలా అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ కీప్ యువర్ చర్చ్ క్లీన్. సహజంగా పిల్లలు మన చర్చ్కి వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? చాలా స్నాక్స్ అవి తెచ్చుకుంటారు, అలాగే పేపర్స్, పెన్స్ అవన్నీ తెచ్చుకుంటారు. కానీ మనం చర్చిలోకి వచ్చినప్పుడు వాటన్నిటిని కూడా తిరిగి మన బ్యాగ్లోనే ఉంచుకోవాలి. ఎక్కడంటే అక్కడ పడేయకూడదు. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, ఇంకొకటి, మన చర్చిలో మనం వచ్చినప్పుడు ఏదైనా రోతగా కనపడింది అనుకోండి, ఏదైనా మురికిగా కనపడింది అనుకోండి, వెంటనే వాటిని తీసి పక్కన పెట్టే బాధ్యతను మనం తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మన మందిరంలో వచ్చి మనకు మంచి మందిరాన్ని ఇచ్చాడు. ఆ మందిరం యొక్క బాధ్యత మనది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ రెస్పెక్ట్ ఎల్డర్స్. మన మందిరంలో ఉండే పెద్దవాళ్ళు, ఆంటీ వాళ్ళే కానీ, అంకుల్ వాళ్ళే కానివ్వండి, లేకపోతే అమ్మమ్మ వాళ్ళు, తాతయ్య వాళ్ళు, నానమ్మ, తాతయ్యలు ఉంటారు. వాళ్ళకి ఏం చేయాలి? రెస్పెక్ట్ చేయాలి. వారికి ఇవ్వాల్సిన మర్యాదను ఇవ్వాలి. ఎలా ఇస్తాం మర్యాద? షాల్వా కప్పి దండ కప్పితే సరిపోతుందా పిల్లలు? నో. ఎలా రెస్పెక్ట్ చేయాలి అంటే వారు వచ్చినప్పుడు వారికి ఏం చేయాలి? మనం ఒకవేళ ఒక చైర్లో కూర్చుని ఉంటే వారికి మన చైర్ని అందించాలి. వాళ్ళు ఒకవేళ నడవడానికి ఇబ్బంది పడుతున్నారనుకోండి, ఏం చేయాలి? వాళ్ళకి మన చేయి అందించి వారు రావడానికి సహాయం చేయాలి. వాళ్ళకి ఒకవేళ వాటర్ కావాలన్నా, లేకుంటే ఏదైనా ఫుడ్ వాళ్ళకి సప్లై చేయాలన్నా ముందు మీరుండి ఏం చేయాలి? వాళ్ళకి హెల్ప్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఈజ్ గ్రీట్ యువర్ పాస్టర్స్ అండ్ ఎల్డర్స్. మన దైవజనులను అలాగే పెద్దవారిని ఏం చేయాలి? మనమే ముందు చిన్నవారిగా మనం పెద్దవారిని గ్రీట్ చేయాలి. అంటే ప్రైజ్ ది లార్డ్ అంకుల్, ప్రైజ్ ది లార్డ్ ఆంటీ, మన సండే స్కూల్ టీచర్స్నే కానివ్వండి, వాళ్ళు ఏం చేయాలి? గుడ్ మార్నింగ్ అని మన ఇంటి చుట్టుపక్కల ఉన్న వారిని కూడా మనం మన సంఘంలో గ్రీట్ చేయాలి. ఓకే పిల్లలు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఈజ్ ఇన్ సొసైటీ. మన సమాజంలో మన బాధ్యత ఏంటి అంటే హేట్ వాట్ ఈస్ ఈవిల్. ఏది చెడు అని మనం వింటామో అది తప్పకుండా మనం ఏం చేయాలి? హేట్ చేయాలి. తప్పుని వదిలిపెట్టడం కాదు, కానీ వీ మస్ట్ హేట్ ఇట్. అంటే దాన్ని అసహించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. చెడ్డదాన్ని అసహించుకుని మనం దూరంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, ప్రే ఫర్ అండ్ మూవ్ అవే ఫ్రమ్ బ్యాడ్ పీపుల్. చెడ్డవారి నుంచి మనం ఎలా ఉండాలి? దూరంగా ఉండాలి. ఎవరైనా చెడ్డ పనులు చేస్తున్నప్పుడు, దొంగతనాలు, అలాగే అబద్ధాలు చెప్పేవారు, లేకుంటే చెడ్డ మాటలు, బూత్ మాటలు మాట్లాడే వాళ్ళకి ఎలా ఉండాలి? దూరంగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు, బీ కైండ్ టు పూర్ అండ్ నీడీ. సమాజంలో మనం ఉంటున్నాం. ప్రస్తుత కరోనా వల్ల ఎంతోమంది దీనులుగా ఉన్నారు కదా పిల్లలు. సరైన ఆహారం అందక, సరైన భోజనం అందక చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలి? మన సమాజంలో ఎవరైనా దీనులు ఉంటే వారికి మనము సహాయం చేయాలి.
ఎలా అంటే ఎవరైనా మన ఇంటి పక్కన ఎవరైనా పేదవారు మంచి వస్త్రం లేక వారు చిరిగిపోయిన బట్టలతో ఉన్నారనుకోండి, ఏం చేయాలి? వారికి మన దగ్గర 2 డ్రెస్సెస్ ఉంటే ఒక డ్రెస్ని వాళ్ళకి ఇవ్వాలి, మన దగ్గర 2 పెన్సిల్స్ ఉంటే వాళ్ళకి ఒక పెన్సిల్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంకేదైనా అవసరం ఉంటే వారికి సహాయం చేయాలి. ఒక పిల్లలు నేర్చుకున్నాం కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ సెల్స్, మన జీవితాలకు మనము రెస్పాన్సిబుల్. సెకండ్ థింగ్ ఈజ్ బి రెస్పాన్సిబుల్ ఎట్ అవర్ హోమ్, మన ఇంటిలో మనము బాధ్యతగా ఉండాలి, ఇంటిని క్లీన్గా ఉంచుకోవాలి. బి రెస్పాన్సిబుల్ ఇన్ అవర్ చర్చ్, మన చర్చ్లో మనం రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఫోర్త్ వన్ ఈజ్ బి రెస్పాన్సిబుల్ ఇన్ సొసైటీ, సమాజంలో కూడా మనం రెస్పాన్సిబుల్గా ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. మిరియాము ఏ విధంగా అయితే తన తమ్ముని గురించి బాధ్యత తీసుకుని ఆ బాబు క్షేమంగా ఉండడం కోసం ఉందో, అలాగే మన కోసం, మన ఇంట్లో ఉన్న వారి కొరకు, మన సమాజం కొరకు, మన చర్చ్లో మన కొరకు మనం బాధ్యతగా ఉన్నాం. దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దీవించింది దాక ఆమె. ఈ సమయంలో ఒక మంచి క్రాఫ్ట్ వర్క్ మనం చిన్నది నేర్చుకుందాం. ఒక పిల్లలు ఆగబడి ఓకే పిల్లలు, ఇక్కడ మీకు ఒక చిన్న చక్కని బాస్కెట్ కనపడుతుంది. ఇంతవరకు మనం లెసన్ విన్నాం కదా, ఎవరి గురించి? మోజెస్. మోజెస్ని వాళ్ళ మమ్మీ ఏం చేసింది పిల్లలు? ఒక చిన్న బాస్కెట్లో పెట్టి, సేమ్ అలాంటి బాస్కెట్ కాదు కానీ దానిలాగా ఉండే ఒక చిన్న బాస్కెట్ని మీకు చూపిస్తాను. ఇది సింపుల్గా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఓకే పిల్లలు, దీనికి కావాల్సింది ఏంటి అంటే మన ఇంట్లో ఉండే పేపర్స్. మీ దగ్గర వైట్ పేపర్స్ ఉంటే వైట్ పేపర్స్, క్రాఫ్ట్ పేపర్స్ ఉంటే క్రాఫ్ట్ పేపర్స్ తీసుకోండి. వీటిని ఒక 8 పేపర్స్ మనకి స్ట్రైట్గా ఈక్వల్ లెంత్లో తీసుకోవాలి. ఓకేనా పిల్లలు? చూస్తున్నారా? 1 2 3 4 5 6 7 8. అయితే ఒక 4 హారిజాంటల్గా 4 వర్టికల్గా ఎట్లా పెట్టాలి అంటే, ఈ 4 ఇలా పెట్టినప్పుడు ఆల్టర్నేటివ్గా, అంటే ఒకటి వదిలేసి ఇంకొకటి పెట్టాలి. ఓకే, మళ్ళీ ఇది వచ్చి దీని కిందకి పెట్టాలి. ఓకే పిల్లలు, నెక్స్ట్ అండ్ మళ్ళా ఆల్టర్నేటివ్గా అన్ని స్ట్రైట్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, చూసారా పిల్లలు? నెక్స్ట్ ఒక చిన్న స్కేల్ తీసుకుని ఈ పేపర్స్ 4 పేపర్స్ని ఫోల్డ్ చేయండి. ఓకే, అండ్ అలాగే ఇటువైపు కూడా పేపర్స్ని ఫోల్డ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇటువైపు కూడా ఫోల్డ్ చేస్తాను. అండ్ 4th సైడ్ కూడా ఫోల్డ్ చేస్తాను. అండ్ ఇది అటు ఇటు కదలకుండా ఉండడానికి గమ్ పెట్టేస్తే ఈజీ అవుతుంది.
పిల్లలు. ఓకే నాన్న. ఆ తర్వాత ఇలాగా మరలా లాంగ్ పేపర్స్ తీసుకోవాలి. అంటే ఇట్లా 4 సైడ్స్ సరిపోయేంత పేపర్ని మనం తీసుకోవాలి. చూసారా? ఈక్వల్ లెంత్లో మనము 4 ఫోల్డ్ చేసి 1 2 3 4 ఓకే 4 ఫోల్డ్ చేశాక కొంచెం లెంత్ ఇచ్చుకుంటే అటాచ్ చేసుకోవడానికి. ఓకే పిల్లలు, ఇప్పుడు మళ్ళా ఇవి కూడా ఆల్టర్నేటివ్గా పెట్టుకోవాలి. ఓకే పిల్లలు, ఇలా పెట్టుకున్నప్పుడు అవి కూడా గమ్తో అతికిచ్చేసుకుంటే కదలకుండా ఉంటాయి. ఓకే, 4 సైడ్స్ కూడా మనం కదలకుండా పెట్టేస్తాం. అలాగే అలాంటిదే మళ్ళా ఇంకొకటి చేసుకోవాలి పిల్లలు దీనిపైన. ఓకే, కరెక్ట్గా మనము కొలుచుకోవాలి దాన్ని 4 సైడ్స్ వచ్చేలా. 1 2 3 4 ఓకే. फोर sides వచ్చి scissors అయినా. Someone took my scissors. నా scissors ఓకే. ఇది మళ్ళా ఆల్టర్నేటివ్గా
ఇది కొంచెం టైం పడుతుంది పిల్లలు, స్లోగా నిదానంగా చేసుకోవాలి, కానీ కష్టమేం కాదు, కొంచెం టైం పడుతుంది. ఇదంతా కూడా గమ్ పెట్టేసుకుంటే అయిపోతుంది. యాక్చువల్గా దీనికి ఏదైనా హాట్ గ్లూ గన్ యూజ్ చేస్తే పిల్లలు త్వరగా స్టిక్ అవుతుంది. లాస్ట్ ఓకే, అవన్నీ నీట్గా మనము అటాచ్ చేసుకుంటే పిల్లలు ఇలా వస్తుంది బాస్కెట్. ఆ తర్వాత ఈ బాస్కెట్ పైన చిన్నది ఒకటి మళ్ళీ స్ట్రైట్గా పేపర్ కట్ చేసుకొని గమ్ పెట్టుకొని లోపల అటాచ్ చేసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఇవ్వండి, చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఉంటుంది. కలర్స్ చిన్న ఫ్లవర్స్ని చిన్న చిన్న పేపర్స్తో స్క్వేర్ షేప్లో మనము కట్ చేసుకొని షేప్ కట్టిన సిజర్స్ తీసారు. ఓకే, వాటిని పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే పిల్లలు, చక్కని చిన్న క్రాఫ్ట్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ప్రిపేర్ చేసి నాకు పంపించండి, మీకు మంచి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. ఓకే పిల్లలు, సమయంలో ఒక మరలా చిన్న యాక్షన్ సాంగ్ చేసుకొని మనము ముగించుకుందాం.
పిల్లలు. ఒక పిల్లలు చక్కగా ఇప్పుడు దాకా చక్కని యాక్షన్ సాంగ్స్ చూసుకున్నాం. అలాగే మోసెస్ గురించి చాలా చక్కని లెసన్ని మనకు అక్క తెలియజేశారు కదా పిల్లలు. వసంతక్క చెప్పిన లెసన్ విన్నారా పిల్లలు? మీరు తప్పకుండా వాటిని మనసులో ఉంచుకోండి. అంత మాత్రమే కాదు, మనము ఎలా రెస్పాన్సిబుల్గా ఉండాలో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. అలాగే చిన్న క్రాఫ్ట్ మనము నేర్చుకున్నాం. ఐఎన్సీ షో యువర్ బాస్కెట్. ఓకే, పిల్లలు చక్కని బాస్కెట్ కూడా చేయడం నేర్చుకున్నాం. ఓకే పిల్లలు, మనము ఈ లాక్డౌన్ టైంలో సాతాను ఎంతో విర్రవీగుతున్నాడు. కానీ మనమైతే దేవుని యందు భయభక్తులు కలిగి మనం వింటున్న మాటలు, పాటలు, ఆటలు అన్నీ కూడా మన మనసులో ఉండాలి. మీరు ఏ పనులు చేస్తున్నా దేవుని వాక్యము మన హృదయాల్లో ఉండాలి. పిల్లలు మర్చిపోకండి. ఒకవేళ మీరు ఫేస్బుక్ లైవ్లో కొన్నిసార్లు చూడలేకపోతే యూట్యూబ్లో పాస్టర్ జాన్ వెస్లీ మనగురు అని ఉంటుంది. అన్నయ్య యొక్క యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కొడితే మీరు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. అంటే మీరు ఎప్పుడు కూడా మేము ఏ ప్రోగ్రామ్ చేసినా, దైవజనులు వాక్యం చెప్పినా అవన్నీ కూడా ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో పిల్లలు మర్చిపోవద్దు, మీ పేరెంట్స్కి చెప్పండి, తప్పకుండా అవి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం పిల్లలు. దయచేసి తల వంచండి, కళ్ళు మూసుకోండి. ఇంతవరకు మనం విన్న పాటలే కానివ్వండి, మాటలే కానివ్వండి, ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఉండాలి. ఈ సమయంలో పిల్లలు మీలో ఎవరైనా సరే మిరియాం వలె నేను కూడా ఒక బాధ్యత కలిగిన బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నానక్క అని మీలో ఎవరైనా ఉంటే పిల్లలు దయచేసి కళ్ళు మూసుకోండి, తల వంచండి. యేసయ్యని అడగండి, యేసయ్యా నేను అయ్యా అక్క వాక్యం చెప్పింది నాయన, అయ్యా నేను కూడా అలాగా ఉండాలనుకుంటున్నాను ప్రభా మా అక్క చెల్లెళ్ళకు. అంత మాత్రమే కాదు, అలాగే నా మీద నేను ఎలా బాధ్యతగా ఉండాలో, మా ఇంట్లో ఎలా బాధ్యతగా ఉండాలో, మా సంఘంలో, మా చర్చ్లో ఎలా బాధ్యతగా, మా సొసైటీలో ఎలా బాధ్యతగా ఉండాలో అనేక విషయాలు మాతో మాట్లాడారు అక్క. యేసయ్యా నేను కూడా అలా ఉండడానికి ఇష్టపడుతున్నాను యేసయ్యా అన్న వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే యేసయ్యని అడగండి. యేసయ్యా నేను అలా ఉండడానికి నాకు సహాయం చేయండి యేసయ్యా అని మీరు అడిగితే యేసయ్య మీకు తప్పకుండా సహాయం చేస్తాడు. మిమ్మల్ని ఒక బాధ్యత కలిగిన వారిగా అనేకులకు దీవెనకరంగా దేవుడు నిలబెడతాడు. పరిశుద్ధుడా యేసయ్య మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు అయ్యా. ఇంతవరకు మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా ప్రభా బీ రెస్పాన్సిబుల్ అనే ఈ అంశం మీద అనేక విషయాలు నేర్చుకున్నారు. వారి బాధ్యత కలిగి వారి సమాజం కొరకు, వారి ఇంటి వారి కొరకు, మందిరంలో తమ కొరకు తాము ఒక బాధ్యత కలిగి అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన యందు, వాక్యం యందు నిలకడగా ఉండడానికి సహాయం చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే పిల్లలు, నెక్స్ట్ మండే 9:30 ఫేస్బుక్ లైవ్లో తిరిగి కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. బాయ్ పిల్లలు, అందరు బాయ్ చెప్పండి. బాయ్ బాయ్. షో యువర్